కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పనిచేస్తున్నటువంటి కార్మికులను అడిగితే, మీ ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను నడిస్తే, రేవంత్ రెడ్డి గారు మీ సెక్రటరీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను అడిగితే చెప్తారు మీ పనితీరు ఏ రకంగా ఉందో, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు చేశారో చెప్తారు. అవేవి అమలు చేయకుండా ఈరోజు సవాలు విసిరేటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఎంతో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ మరి గత 11 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు విరుద్ధంగా ముందుకెళ్తా ఉంది. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు విరుద్ధంగా ఇక్కడ పరిపాలన సాగుతా ఉంది. టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. అందుకే ఈరోజు ఈ తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా సకల జనుల సమ్మె చేసినటువంటి ఈ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా అభివృద్ధి చేసుకోవాలంటే ఈరోజు తెలంగాణలో మార్పు రావాలి. మార్పు అంటే కేసీఆర్ పై రేవంత్ వస్తే మార్పు కాదు. కాంగ్రెస్ టిఆర్ఎస్ జెండాపై కాంగ్రెస్ జెండా వస్తే మార్పు కాదు. మార్పు రావాలంటే మంచి ప్రభుత్వం రావాలి. ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వం కావాలి. ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం కావాలి. అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి ప్రభుత్వం కావాలి. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అంకితమై పనిచేసేటువంటి ప్రభుత్వం రావాలి. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఆ నిజమైనటువంటి మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం. ఆ నిజమైనటువంటి మార్పు కోసం భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం అనేక రకాలుగా సహకారం అందిస్తాం. భవిష్యత్తులో ఇదే దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి తెలంగాణలో కూడా. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఈరోజు దేశంలో చూడండి, మధ్యప్రదేశ్లో 3వసారి అధికారంలోకి వచ్చాం, గోవాలో 3వసారి అధికారంలోకి వచ్చాం, గుజరాత్లో 6వసారి అధికారంలోకి వచ్చాం, హర్యానాలో 3వసారి అధికారంలోకి వచ్చాం.